మంత్రి సీతక్క నియోజకవర్గంలో పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. సభలో విమర్శల కంటే పెండింగ్ బిల్లుల రిలీజ్ పై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించాలన్నారు ఎమ్మెల్యే కోవలక్ష్మి. పెండింగ్ బిల్లులు పెట్టిందే బీఆర్ఎస్ సర్కార్ అన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క బీఆర్ఎస్ నేతకు 1000 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, సర్పంచ్ల కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 7 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డ్యూగా ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా అనేది కాకుండా సర్పంచులతో పనులు చేయించి మన ఊరు మనబడి అని చెప్పి, వైకుంఠ ధామం అని చెప్పి, లేకపోతే ట్రాక్టర్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అందరూ చెప్పినట్టు అవన్నీ పనులు ఏదైతే చేయించారో సుమారు పనులు చేసినటువంటి సర్పంచులు మాత్రం చచ్చిపోయే కాలం వచ్చింది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భంలో చాలాసార్లు గౌరవ మాజీ మంత్రులు అందరూ కూడా చూశారు. ఎవరిని నేను పర్టికులర్గా విమర్శించట్లేదు. శాంక్షన్లు ఇచ్చిండ్రు తప్ప ఫైనాన్షియల్ అప్రూవల్స్ తీసుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు బిల్లు పేమెంట్లు రాలేవు. కానీ సర్పంచులకు డబ్బులు రావాలనేది ముఖ్యమైన సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ ఇప్పుడు ఇదైతే మీరు ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అన్న. ఒకరి మీద ఒకరు దూషణలు చేసే కన్నా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నాం. మరి ఈరోజు అధ్యక్ష, ఏదైతే గ్రామ పంచాయతీ, మన మండల పరిషత్, జిల్లా పరిషత్ మరి ఏవైతే నిధులు ఉన్నాయో మరి ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మరి ఇప్పటి వరకు సంవత్సరం పూర్తి అయిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్స్ ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్లు అందరూ కూడాను, ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ. అధ్యక్ష, మరి పెండింగ్ బిల్స్ ఇవ్వాలనేసి మరి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కానివ్వండి, మరి తర్వాత ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు, తర్వాత జెడ్పీటీసీ ఫోరమ్స్ అధ్యక్షులు కూడా మరి గౌరవ మరి పంచాయతీరాజ్ మంత్రివర్లకు మరి ఆ రోజు వచ్చి మరి వారు కూడా మరి కలవడం జరిగింది. అధ్యక్ష, మరి గత ప్రభుత్వంలో చేశారు, మరి వాళ్ళే ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మరి మేడం గారు కూడా, మరి సీతక్క గారు మంత్రి వారు కూడా మరి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. తప్పకుండా గత ప్రభుత్వంలో ఉన్న బిల్స్ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అధ్యక్ష. కాబట్టి మరి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మరి గత ప్రభుత్వం చేశారు, వాళ్ళు ఇవ్వాలంటే గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా అధ్యక్ష. ఉంటే గిట్ట ఖచ్చితంగా ఇస్తుండే. కాబట్టి చేసిన పాపాలన్నీ బిల్లులు కుప్ప తయారు చేసింది వాళ్ళ అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు మీరు ఇయ్యలేదు అని మాట్లాడటం ఏది కూడా వాళ్ళకి ఇనే ఓకే లేదు. నోరు తెరిస్తే అబద్ధాలతోటి బతకడం అలవాటు పడిపోయిండ్రు. ఇన్నర అధ్యక్ష, వీళ్ళు పొద్దుగా లేస్తే నిజాలు చెప్పడం బంద్ చేసిండ్రు, సలహాలు సూచనలు మర్చిపోయింది. అసలుకే సంవత్సర కాలం కాలేదు, బట్టలు చింపుకుంటారు అధ్యక్ష. దేనికో అర్థం కావట్లే. 10 ఏళ్ళ వాటికి జవాబు లేదు, సంవత్సర కాలం వాటికి మాత్రం ఇంత లొల్లి చేస్తాను అధ్యక్ష. నేను పోయినసారి కూడా మాట్లాడిన అధ్యక్ష, వీళ్ళు ఎంతసేపు ప్రజలను తప్పులో పట్టియడం లేకపోతే ఇంకే అధ్యక్ష. మేము ఒక్కటి అడుగుతాను అధ్యక్ష, వీళ్ళు ఎందుకు ఇయ్యలేకపోయినరు? ఈ కాలం వాళ్ళ కాలంలో ఇయ్యలేకపోగా ఇప్పుడు పట్టుకొని పాతకాలం ఇయ్యాలి, పాత ఎంపీటీసీల మా జీతాలు ఇవ్వాలి, లేకపోతే ఇది ఇవ్వాలి. ఇదే అధ్యక్ష. ఏం అధ్యక్ష, ఏం చూసిన చెప్తారు? గది ఒక్కటే తెలుసు అధ్యక్ష వీళ్ళకు, గది ఒక్కటే, వేరే తెలియదు అధ్యక్ష. ఒక్కొక్కరు 10 అధ్యక్ష, ఒక్కొక్కరు నిండుగా 1000 కోట్లు సంపాదించుకొని నిండుగా ఒడ్డుకుండే ఈ తరం మొదలు పెడుతున్నారు అధ్యక్ష. ఒక్కొక్కరు 1000 కోట్లకు తక్కువ లేకుండా సంపాదించుకొని అడ్డదారిలో పోయి సెంటిమెంట్ పెట్టుకొని అడ్డదారిలో పోతుంటే